నమో నారాయణాయ. పావన ధనుర్మాసంలో పన్నిద్దరాళ్వార్లను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఇప్పుడు విష్ణు చిత్తుల వారు ఆండాళ్ గురించి తెలుసుకుంటున్నాం మనం. విష్ణు చిత్తుల వారి గురించి, శ్రీవిల్లిపుత్తూరు పేరు గురించి అవి గత భాగంలో తెలుసుకున్నాం కదా. మరి ఈ విష్ణు చిత్తుల వారికి సంతానం లేదు కదా. బాధపడుతూ భార్య మనకు సంతానం ప్రసాదిస్తే బాగుండు అన్నటువంటి కోరికని అప్పుడప్పుడు భర్త దగ్గర చెప్పేదేమో. ఆయన మాత్రం స్వామి ఆదేశం ఉంటే జరుగుతుంది ఏదన్నా. అయినా సీతమ్మ లాంటి కూతురు కావాలి నాకు అని మనసులో అనుకునేవాడేమో పాపం. రామాయణము వాల్మీకి రామాయణం ఉంది కదా, దానికి శ్రీవైష్ణవంలో ఉన్నంత వ్యాఖ్యలు ఇంకా ఎక్కడ లేవట. మా అయ్య పుట్టపర్తి నారాయణాచార్యులు వారు చెప్పేవారు. ఒక చోట ఉపన్యాసానికి వెళ్తే ఒక పద్ధతిలో రామాయణాన్ని చెబుతూ ఉన్నారన్నమాట. చెబుతూ ఉంటే ఒకతను లేచి, దీనికి వేరే రకమైన వ్యాఖ్య ఉంది తెలుసా అన్నట్ట. అంటే బాబు, శ్రీమద్ రామాయణానికి వాల్మీకి రామాయణానికి శ్రీ వైష్ణవంలో ఉన్నటువంటి అన్ని వ్యాఖ్యలు మరి ఎక్కడా లేవు. శ్రీ వైష్ణవ సిద్ధాంతమే శరణాగతి సిద్ధాంతము, దానిలో ఉన్నటువంటి వ్యాఖ్యలు ఎక్కడా లేవు. శేషశేషీ భావానికి సంబంధించినటువంటి ప్రతి చోట శరణాగతి. విభీషణ శరణాగతి ఉంది కదా, ఆంజనేయ స్వామి శరణాగతి ఉంది, భరతుడు శరణాగతి ఉంది. ప్రతి చోట ఇది నిర్ధారింపబడుతూ ఉన్నది. కాబట్టి శ్రీ వైష్ణవంలో ఎన్నో వ్యాఖ్యలు ఉన్నాయి. నువ్వు నాతో పాటు ఎప్పుడైనా విడిగా నా గదికి వస్తే నేను అన్ని వ్యాఖ్యల గురించి చెప్తాను నీకు. నేను ఉపన్యాసం ఇస్తున్నాను కదా, అది పూర్తి చేస్తే బాగుంటుంది అన్నట్టు మా అయ్య పుట్టపర్తి నారాయణాచార్య వాళ్ళు. అలాగా ఈ శ్రీమద్ రామాయణంలో సీతమ్మ వారు అయోనిజ కదా, మరి సీతమ్మ లాంటి బిడ్డ పుట్టాలి నాకు, మరి అలాంటి బిడ్డ ఎక్కడ దొరుకుతుంది అన్నట్టుగా అనుకున్నారు విష్ణు చిత్తుల వారు. సరే, ఒకరోజు పొద్దున్న మాలా కైంకర్యం చేసేందుకు వాళ్ళ ఇంట్లో తులసి తోట, నేను వెళ్ళాను శ్రీవిల్లిపుత్తూరుకి. ఆ తోటలో ఒక చోట అది చెబుతారు, విష్ణు చిత్తుల వారి తోట అని చెప్తారు. దాని నిండా తులసి మొక్కలు అన్నమాట, రకరకాల మొక్కలు. అంతా ఎంత పరిమళభరితంగా ఉండిందో. ఎప్పుడు నేను 1982లో పోయాను. మళ్ళీ 95లో కూడా వెళ్ళినట్టున్నాను. 2 సార్లు దర్శించుకున్నాను శ్రీవిల్లిపుత్తూరు. తులసి వనం అనమాట. అలాగా ఈయన ఇంట్లో తులసి వనం. ఆ తులసి వనంలో ఆయన పూలు సేకరణ చేస్తూ ఒక చోట మట్టి అలాగా ఎక్కడో కాస్త మట్టి అలాగ తొలగినట్టుంటే అక్కడ మట్టికి అలా తొలగిపోయింది కదా అని సర్దబోతుంటే అమ్మాయి కేకలు, ఏడుపులు వినిపిస్తున్నాయి. చిన్న పాప ఏడుపులు, ఒక శిశువు ఏడుపు వినిపిస్తుంది. నిజమేనా, ఇదేంటి, నా చెవులు నిజంగా పనిచేస్తున్నాయా అన్నట్టు ఆయన గబగబా వెళ్ళి భార్యను గట్టిగా కేకేసి, ఏదో శిశువు రోదన వినిపిస్తుంది, పద చూద్దామన్నట్టుగా అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే చిన్న పాప అక్కడ ఆ తులసి వనంలో కనిపించిందనమాట. ఎంత అదృష్టం కదా. నేను సీతమ్మ వారిలా అంటే అమ్మాయి నాకు దొరికితే బాగుంటుంది కదా కూతురు అనుకున్నాను. నాకు అయ్యో నిజమే దొరికింది. ఎంత సంతోషం కదా విష్ణు చిత్తుల వారికి. ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి, భగవత్ ప్రసాదము ఇది చూసావా, నేను రామాయణం గురించి ఎంత ఆరాధనగా నేను చేస్తూ ఉన్నాను, నాకు సీతమ్మ వారే దొరికింది అన్నట్టుగా ఆయన తబ్బిబ్బైపోయారు విష్ణు చిత్తుల వారు. వారి శ్రీమతితో పాటు కలిసి ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేస్తూ చక్కగా ఆ అమ్మాయి చక్కగా తల్లి తండ్రి పెంపకంలో అప్ప తమిళంలో అప్ప అని పిలుస్తారు కదా, నాన్నని తండ్రిని అప్ప అని పిలుస్తూ, మేమేమో రాయలసీమలో మా వైష్ణవ కుటుంబాల్లో అయ్యా అంటాం. మా వరకు మా పుట్టపర్తి నారాయణాచార్యులు వారు మా తండ్రి గారు కదా, మేమంతా అయ్యా అంటాం. అది మాకు రాయలసీమలో ఒక సంప్రదాయము. తమిళనాడు అప్ప అంటారు కదా నాన్నని, అప్ప అని ఆయన వెంట తిరుగుతూ ఆయనకు కూడా ఈ మాలా కైంకర్యంలో సహాయపడుతూ ఉండేదన్నమాట. ఆ చిన్న పాప ఆ మాలలు మంచి అందంగా కట్టేదట. కోదై అంటే ఒక మాల, పూలమాల. గోద అంటే మనం రకరకాల మోక్షం ఇచ్చేది అన్నాము, సౌభాగ్యం ఇచ్చేది అన్నాము, భగవంతునికి
భక్తుల గురించి విన్నపం చేసేది, ఆ దృష్టినిచ్చేది గోదయి అంటే ఏమిటి అని అనుకున్నాం కదా. గోదా అన్నదానికి అర్థము. ఇలాగా ఆ అమ్మాయికి గోదా అని పేరు పెట్టుకుని చక్కగా అందమైన పూలమాలికలు అల్లుతుంది కదా, అలా గోదా అని పేరు పెట్టుకుని ఆనందంగా చెప్తూ కథలు చెప్పుకుంటూ, విష్ణువుని కథలు చెప్పుకుంటూ అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. జరుగుతూ ఉంటే ఆ అమ్మాయి చిన్న పాప కదా, ఆ చిన్న పాప మనసులో కూడా కృష్ణుడు, ఆ బాలకృష్ణుని లీలలు, అతను ఎలాగా కాళింది నదిలో విహారం, యమునా నది తీరంలో ఎలాగా విహరించేవాడు, అసలు చిన్నప్పుడు బాలకృష్ణుడుగా ఆయన చూపిన లీలలేమిటి, ఆ పూతన సంహారం చేశాడు కదా, అవన్నీ కథలు ఆయన చెప్తూ ఉంటే వింటూ 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 ఎంత అద్భుతమైన గాథలు. అంటే మనం వినేదాన్ని బట్టండి. మన చిన్నపిల్లలు మనం అనుకుంటాం కదా, పిల్లలు ఏదో వాళ్ళ వంతకు వాళ్ళు పెరుగుతూ, ఇవాళ ఆధునిక కాలంలో మనం ఏమిటంటే వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక పెద్ద ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో ఉంటే పిల్లలు ప్రశ్నించడము, వాళ్ళ జవాబులు చెప్పడం వాళ్ళకు సమయం ఉండదు, తీరిక ఉండదు. ఏదో ఇద్దరికి ఒక చేతిలో సెల్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఏదో ఆటలు పాటలు చూసుకుంటూ ఉంటే అయిపోయింది, వాళ్ళ బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారు. తప్పది, నిజంగా చెప్తున్నాను. గర్భంలో ఉన్నప్పటి నుంచి తల్లి శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే మంచి మంచి కథలు వినడము, మంచి మంచి ఆలోచనలు పెట్టుకోవడం మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు. మంచి మంచి ఆలోచనలు పెట్టుకోవాలి, అలవాట్లు పెట్టుకోవాలి. అవన్నీ కూడా గర్భస్థ శిశువు మీద ప్రభావం చూపిస్తాయి. అవన్నీ కూడా ప్రహ్లాదుని కథ మనకు తెలియదా, లీలావతి కథ తెలియదా మనకి. కడుపులో ఉన్నప్పుడు ఆవిడ ఎంత వేదన భరించినా సరే హరినామ స్మరణ వదలలేదు కదా, ఆ ప్రభావము పుత్రుడి మీద పడింది. అలాంటి ప్రభావము మన పిల్లల మీద, రాబోయే తరం మీద కూడా మనం వెయ్యాలి. తల్లిదండ్రులుగా మనం బాధ్యత తీసుకోవాలి. కేవలము ధన సంపాదన ఇది మాత్రమే కాదండి, సంస్కృతిని ఇవ్వాలి. పిల్లలకి మంచి సంస్కృతిని ఇవ్వాలి, వాళ్ళకి మంచి మంచి కథలు చెప్తూ ఉండాలి. అది మనం తల్లిదండ్రులుగా మనం వాళ్ళు ఏమైనా అడిగారా, మమ్మల్ని భూలోకంలోకి తీసుకురండి అని ఏమైనా అడిగారా? మన వల్ల కదా వచ్చారు వాళ్ళు. వాళ్ళ పెంపకంలో కూడా సరైన శ్రద్ధ తీసుకోవాలి. ఈ నేర ప్రవృత్తి ఎందుకు పెరిగిపోతుంది అంటే ఇంతే. ఆధునిక కాలంలో తల్లిదండ్రులు కానీ జీవనోపాధి మీద ఆధారపడి ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు కూడా కొంతవరకు పిల్లల్ని వదిలేస్తారు, రోడ్లో వీధుల్లో పెరుగుతూ ఉంటారు. వాళ్ళ చుట్టూ పట్ల ఎలాంటి సహవాసం ఉన్నాయి, దాని సహవాస దోషం యొక్క ప్రభావం వల్ల వాళ్ళ మనస్తత్వం మీద పడుతుంది ప్రభావం. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. చూడ ఎంత గొప్ప విషయం కదా. మనం ఎంత శ్రద్ధ తీసుకుంటే పిల్లలు అంత చక్కగా సంస్కారవంతులుగా పెరుగుతారనమాట. ఈ అమ్మాయి విషయంలో అలాగే చిన్నప్పటి నుంచి భారతము భాగవతం అన్నీ విని 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 ఆయన ఒకసారి చెప్తూ ఆ మధుర కవి గురించి చెప్పారనమాట. మధుర కవి ఆళ్వారు గురించి చెప్తున్నాడు ఆయన. మధుర కవి ఆళ్వారు ఎంత గొప్ప ఆళ్వారు తెలుసా. నమ్మాళ్వారని వాళ్ళ గురువుగారు, ఆ నమ్మాళ్వార్లు అంటే ఈయనకి కనీసం ఒక 30-35 సంవత్సరాల క్రిందటి ఆళ్వారే ఆయన. తండ్రి ద్వారా విని ఉంటారు నమ్మాళ్వారు గురించి కదా, విష్ణు చిత్తల వారు. ఇట్లాగా అంటే ఈ భక్తి పరంపర ఎలా నడిచింది అన్న క్రమంలో ఈ నమ్మాళ్వార్ల గురించి, మధుర కవి గురించి ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పే కథల ప్రభావము ఆ అమ్మాయి మీద పడింది. ఇంతకీ విష్ణు చిత్తల వారు గోదమ్మకి వినిపించినటువంటి నమ్మాళ్వారు, మధుర కవి గురించి వచ్చే భాగంలో తెలుసుకుందాము. గోదాదేవి రంగనమ్నార్ పవిత్ర పద పద్మాలకు తిరువళిగలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.